నమస్కారం. చాలా రోజులైంది రివ్యూ చేసి. అండ్ బిగ్ బాస్ కూడా చూస్తున్నాను కానీ అంతగా అనిపించలేదు, ఎందుకంటే చేయట్లేదు. బట్ ఈరోజు చూశాను, కానీ ఎలా ఉందంటే ఈరోజంత ఎపిసోడ్ ఎప్పుడు లేదబ్బా. 65వ రోజు జరిగినటువంటి ఎపిసోడ్ ఎప్పుడు లేదు. నిద్ర వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించింది ఎలా ఉందంటే బోరు 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 బోరగ బోరసే బోరు బేహ ఆ విధంగా ఉంది. అండ్ ఇప్పటి నుంచి సరే, వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకా ఈ టాపికే కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ కూడా మాట్లాడదాం. అంటే దీనికి సంబంధించిన వేరే టాపిక్ కూడా మాట్లాడదాం. అండ్ జరిగేటువంటి మన ఉన్నటువంటి అప్డేట్లు ఏమైనా ఉంటాయో దాని గురించి కానీ, సినిమాస్ గురించి కానీ, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చెప్పుకుందాం. ఇది లైక్ చేసుకోవాలంటే లైక్ చేయండి. డన్ డన్ కొంచెం రెడీ. స్టార్ట్ చేయగానే డార్లింగే వసినా డార్లింగే డార్లింగే వసినే ఫీలింగ్ అని డార్లింగ్ సాంగ్ వేశారు. డార్లింగ్ సాంగ్ చేసుకుని మంచిగా డ్యాన్స్ వేశారు, పర్లేదు, బాగుంది. ఇంకా స్టార్ట్ చేశారు. వీళ్ళ నుంచి ముగ్గురిని రాజులుగా నియమించారు అనమాట. 2 రాణులు, 1 రాజు. వాళ్ళు ఎవరంటే రీతు అండ్ దివ్య. దివ్య రీతు జరిగినటువంటి రాజులో ఇంకొకరు కళ్యాణ్. ఈ ముగ్గురు మన రాజులు రాణులు అనమాట. వీళ్ళ నుంచి కంటెండర్ అంటే వీళ్ళు ఏమంటారు, కమాండర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రజలు వేరే ఉంటారు, కమాండర్స్ వేరే ఉంటారు. కమాండర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వీళ్ళతో పని చేయించాలి అన్నట్టు. ఒక అంటే ఒక సిపాయిలు, ఒక మంత్రులు ఉంటారు కదా, పక్కన మాట్లాడుకుంటారు అప్పుడు రాజు కాలంలో. ఆ విధంగా అనమాట. ఇంకా ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే అందరూ ఒక్కొక్కరిని అడిగారు అనమాట. మీరు ఏ విధంగా మాకు ఉండగలరు, రాజ్యాన్ని, రాజులను ఎలా కాపాడుకుంటారు, ప్రజల దొంగల నుంచి ఎలా కాపాడుకుంటారు, ప్రజల నుంచి ఎలా కాపాడుకుంటారు అనే విషయాన్ని వీళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తారు. ఒక్కొక్కరిని పిలిచి దీంట్లో బాగా మాట్లాడింది నాకు అనిపించింది మాత్రం ఈయన భరణి గారు అయితే బాగా మాట్లాడారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అతను వదిలేశారు, మిగతా వాళ్ళని చేసుకున్నారు. అండ్ దీంట్లో కావాల్సింది కొంచెం గట్టి వాళ్ళు, అంటే దిట్టంగా ఉండేవాళ్ళు, మంచిగా వాళ్ళ ఇష్టప్రకారంగా నియమించుకుంటారు కాబట్టి వాళ్ళని క్రియేట్ చేసుకున్నారు. బట్ వీళ్ళు ఎవరంటే స్టార్టింగ్లో వీళ్ళు డెమన్ పవన్ అండ్ నిఖిల్ నాయక్, కళ్యాణ్ చెప్పాడు. డెమన్ పవన్, నిఖిల్ నాయక్ చెప్పేసుకున్నాడు. తర్వాత రీతు వచ్చి సంజన గారిని, అలాగే తనుజాని, వీళ్ళిద్దరూ చెప్పారు. అప్పుడు ఎవరయ్యారు, 4 అయ్యారన్నమాట. 4 కమాండర్స్ అయ్యారు. 4 వచ్చి అండ్ ప్రజలు ఎవరెవరు, గౌరవ్, సుమన్ అండ్ హిమానీలు అండ్ భరణి గారు. ఈ 4 ప్రజలు అన్నట్టు. వీళ్ళ 4 కమాండర్స్, వాళ్ళ 3 రాజులు, రాణులు. ఇది మెయిన్ మొత్తం జరిగినటువంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు దీంట్లో జరిగినటువంటి ఇప్పుడు వీళ్ళంతా వచ్చినప్పుడు చిన్న ఇదంతా పోతుంది కదా, బాగానే పోతుంది. అంటే బాగానే కదా, బోరుగా పోతుంది. చాలా బోరుగా పోతుంది. ఈ బోరుగా పోతున్నప్పుడు మధ్యలో హిమాలయలు రమ్మన్నారు. హిమాలయలు రన్నప్పుడు ఎవరు ఎదురంటే మా అన్న అన్నాడు. మా అన్న అంటే అక్కడ కొంచెం కామెడీ సర్కిల్ జరిగింది బాగా, అక్కడ కొంచెం బాగుంది. దాని తర్వాత కూడా మళ్ళీ బోరు. ఇక బిగ్ బాస్ టాస్క్ పెట్టారబ్బా. బిగ్ బాస్ టాస్క్ పెట్టినప్పుడు బుట్టలు టాస్క్ పెట్టారు. అంటే కమాండర్స్గా వాళ్ళని ఎవరు లాస్ట్లో ఉంటారో వాళ్ళు మళ్ళీ ప్రజల్లో వెళ్ళి వాళ్ళు టాస్క్ ఆడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రజల్లాగా అయిపోతారు. వాళ్ళు ఇంకొకరు కమాండర్ అయ్యే సాధించున్నాయని చెప్పేసి ఉన్నారు. ఇంకా వాళ్ళు చేస్తున్నారు, మంచిగా జరుగుతుంది. ఇంకా ఆడుతున్నారు. ఆడేటప్పుడు రీతు సంచాలక ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అందరిలాగే సంచాలకులాగా ఫెయిల్ అయినట్టు నాకు అనిపించింది. 100% ఫెయిల్ అయిపోయింది. ఇది మాత్రం బిగ్ బాస్ నాగార్జున గారు అయితే కన్ఫామ్గా చెప్తారు, అడుగుతారు కూడా. ఈ విషయం అయితే చాలా బాగా క్లియర్గా అందరికీ అర్థమైపోయింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే ఇలా అనిపించింది అబ్బా. ఇది బుట్టలో పడింది. ఫస్ట్ డెమోన్ పవన్ తనుజ ఆడుకునేటప్పుడు డెమోన్ పవన్ సైడ్కి వెళ్ళిపోయాడు. అది అమ్మ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఉన్నట్టుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన నిఖిల్ పోయినప్పుడు ఒకసారి పోయాడు, వార్నింగ్ అని చెప్పేసి అతను సపోర్ట్ చేస్తూ మళ్ళీ వార్నింగ్ అని చెప్పింది. తర్వాత ఇంకోసారి బాల్ కోసం అనేసి కాలు ఒకసారి పెట్టాడు. అక్కడ అవుట్ అని చెప్పేసి ఆపేశాడు. ఇంకా
ఒప్పుకోవాలి. సంచాలక అంటే ఈమె సంజన గారు ఉన్నారు కదా, సంజన గారు వెళ్ళి సంచాలక నువ్వు తప్పు అయింది, ఇక్కడ కొంచెం చాలా గొడవ అయిపోయింది. నా ఇష్టపోకరా నేను చెప్తాను నీకెందుకు అదని చెప్పేసి చాలా గొడవ అయింది. కానీ అక్కడ ఫేర్గా మాట్లాడేది మాత్రం సంజన గారు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది మాత్రం మీ కామెంట్స్లో చెప్పండి. బట్ ఒకటి బాగా చెప్పింది, మంచిగా ఉంది, పర్లేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ రీతు చాలా ఓవర్ యాక్షన్ జరిగింది, చాలా ఓవర్ యాక్షన్ జరిగింది. అది అనిపించింది. రీతుగా చాలా ఇదైంది. మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ దాంట్లో అతను మళ్ళీ ఈయన ఫేర్గా ఇది కరెక్ట్ కాదు, నన్ను అవుట్ చేసేది మీకు అనిపించిందని చెప్పేసి ఈయన డెమోన్ ఫోన్ వచ్చి నేను ఓడిపోతానని చెప్పేసి ఆగిపోయాడు. కానీ అక్కడ అతనే సేఫ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంకో అతను సేఫ్ అయ్యాడు, తనుజ సేఫ్ అయ్యాడు. తర్వాత నిఖిల్ నాయక్ సేఫ్ అయింది. ఇలా ముగ్గురు సేఫ్ అయ్యారు. ఇలా అయినప్పుడు లాస్ట్లో సంజన గారు మిగిలిపోయారు. సంజన గారు మిగిలినప్పుడు లాస్ట్లో ఏం జరిగింది, మళ్ళీ వీళ్ళతో పడింది పోటీ. ఎవరు ప్రజల్లో పోటీ పడింది. వీళ్ళ ప్రజల్లో పోటీ పడినప్పుడు ఆయన మంచి స్ట్రాటజీతో సుమన్ ఎంచుకుందబ్బా. సుమన్ని ఎంచుకున్నప్పుడు అక్కడ ఎలా జరిగింది, అది హైట్ టాస్క్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఇంత హైట్లో కానీ హైలైట్ అబ్బా. సుమన్ అన్న మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. పొట్టిగా ఉన్నా కూడా అంత హైట్లో అంత మరి సంజన కంటే ముందు వేసాడబ్బా. సంజన గారి కంటే ముందు వేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి మన స్టైల్గా ఉన్నాడు. దీంట్లో మాత్రం చక్కగా పడిందని చెప్పేసి ఆయన ఎలిమినేట్ చేశారు. ఇలాగా చాలా బాగా ఆడాడు సుమన్ గారు, చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. సంజన గారు అంటే కొంచెం ఓకే. అంటే దీంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ బాగా చెప్పలేదని చెప్పేసి ఈయన మళ్ళీ తనూజ మళ్ళీ మాట్లాడు. కానీ ఇప్పుడు ఎవరైనా కూడా ఏం మాట్లాడతారు, ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు అంత హైట్లో ఉన్నా కూడా అంతగా పెట్టాడంటే ఆమె కంటే ముందు పెట్టాడంటే చాలా అయిపోయింది చెప్పుకోవాలి. ఇది చక్కగా ఉంది, నీకు ముందు స్టార్టింగ్లో చెప్పలేదని చెప్పి తనూజ అసలు మాట్లాడేసింది. ఇలా కాదు అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యాడు, ఈయన ఫీల్ అయ్యాడు. మంచిగా ఇది అయింది, చాలా జరిగింది. మళ్ళీ తర్వాత ఇంకేం చేస్తామని చెప్పేసి దివ్య సపోర్ట్ చేస్తుంది. సరే ఇదని చెప్పేసి మళ్ళీ ఈయన ఫీల్ అయిపోయాడు అని చెప్పేసి లాస్ట్కి సంజన గారిని సక్సెస్ అంటే గెలిచిందని చెప్పేసి చెప్పాడు. తర్వాత సుమనం ఓకే అయిపోయింది అని చెప్పేసి వదిలేశాడు. తర్వాత ఈయన ఫీల్ అయిపోయి మళ్ళీ ఇది దాని బాక్స్లో ఉంటాయి కదా, ఆ బాక్స్ని తగలడం, తోయడం, ఇది చేయడం చాలా చేశాడు. మళ్ళీ నైట్ 1 గంట అవుతున్నాడు, నిద్రపోకుండా అలాగే ఉంటున్నాడు. ఏందో మళ్ళీ దీనివల్ల ఇది జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకా చేస్తాను, ఇవే కాకుండా ఇంకా అప్డేట్లు వచ్చేటువంటి చేస్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెచ్చుకోవాలి, అంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు ఇది అవుతారో. లాస్ట్కి 12 మంది ఉన్నారు, 8 3 11 మంది ఉన్నారు. అంతే 4 8 ఇంకా 3 11 మంది ఉన్నారు. ఇంకా 55 రోజులు అయిపోయింది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంకా పసలేదు అది మంచి ఇంకొంచెం మంచి టాస్క్ పెట్టి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు. ఇంకా అక్కడ ఇంకా ఎంటర్టైన్మెంట్ లేదు.